ఏంటి వాసన చూస్తున్నావు? చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. రానా రానా. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. సారీ కరెక్షన్. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఫస్ట్ హాఫ్ సగమే చూసి పరిగెత్తుకుంటూ తప్పించుకొని వచ్చిన. అంత దారుణంగా ఉంది సినిమా. ముఖ్యంగా తిమరాజ్పల్లి టీవీ అండ్ ఆల్సో పాపం ప్రతాప్ రెండు సినిమాల షోస్ క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పేసి ఇది ఒకటే ఉందని చెప్పేసి వెళ్ళిన. ఆ షోస్ వెళ్ళాలని కూడా అనిపించలేదు. అంత దారుణంగా అంత ట్రమాటిక్ ఉంది అనమాట ఈ సినిమా. ఏమీ చెప్పలేకపోతున్నా. ఫస్ట్ హాఫ్ మాత్రమే చూసిన కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పగలుగుతాను. యాక్చువల్లీ రివ్యూ ఇవ్వద్దు అనుకుంటే జనరల్ నేను అట్లా ఇవ్వను, బట్ స్టిల్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఇంత దారుణంగా ఉందంటే ఐ సఫర్డ్ వాచింగ్ దిస్ మూవీ. ఐ సఫర్డ్ వాచింగ్ దిస్ ఫస్ట్ హాఫ్. అంటే ఇది చాలా మంది అవుట్డేటెడ్ ఎప్పుడో 2010s లో వస్తే సినిమా చూసేవాళ్ళు అనే కాన్సెప్ట్ కూడా కాదు. ఇది దరిద్రంగా ఉంది అసలు. చెండాలంగా ఉంది అన్నమాట. కొన్ని ఎలిమెంట్స్ చెప్తా. విలన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. విలన్ ఒకని పొడిచిన తర్వాత ఆ రక్తపు కత్తి దగ్గర ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసి నీ బ్లడ్ సువాసనిస్తుంది, ఇంతకంటే సూపర్ స్మెల్ అసలు లేదని నటిస్తా ఉంటాడు. ఒరే నువ్వు వ్యాంపైరా, మనిషివా, ఏంద్రా నువ్వు గబ్బిలాన్వా, పిచ్చి పిచ్చి కథలు ఎందుకు పడుతున్నావురా? ఆ యాక్టర్ని ఏమనట్లే, ఆ క్యారెక్టర్ని అంటున్నా. ఇట్లుండే అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేది ఒక అక్క బీయింగ్ లాయర్ కు అన్యాయం జరుగుతుంది, కోర్టులో తెగుతలే అని చెప్పేసి హీరో వచ్చేసి ఒక ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్ సీక్వెన్స్ కామెడీ అనుకోవాలా, నిజంగానే ఫైట్ సీక్వెన్స్ అనుకోవాలన్నా? లిటరల్ గా నాగేశ్వర్య గారు గట్టి కొడితే 50 కేజీలు కనిపిస్తూ ఉంటారు అనమాట. సినిమా మొత్తం పక్కగా కనబడుతూ ఉంటారు. దునపోతులు ఉన్న వాళ్ళందరూ లేపుతా ఉంటాడు, ఒక్కొక్కరిని కొడతా ఉంటాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏందా ఇది అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. సినిమా ఎట్లుంటది అంటే సెగ్మెంట్ బై సెగ్మెంట్ ఉంటది భయ్యా. 10 నిమిషాలు కామెడీ పెడతా, 10 నిమిషాలు ఒక యాక్షన్ సీక్వెన్స్ అని చెప్తాడు. యాక్షన్ సీక్వెన్స్ కాదు అది కూడా కామెడీ సీక్వెన్సే, కాకపోతే అది మనకి యాక్షన్ సీక్వెన్స్ లాగా పెడతా ఉంటాడు. అదొకటి జరుగుతుంది. దాని తర్వాత విలన్ వస్తూ ఉంటాడు, విలన్ తోటి కామెడీ చేస్తాడు. అప్పుడు నేను విలన్ ఎట్లా సీరియస్ తీసుకోవాలరా? దాని తర్వాత మళ్ళీ వీళ్ళ అక్క ఏదో జరుగుతూ ఉంటుంది. అంత పిచ్చి పిచ్చి ఉంటా ఉంటది. దీని మధ్యలో హీరోయిన్ ఉంటది. హీరోయిన్ కంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేశారు ఆ పోలీస్ది. చచ్చిపోయినప్పుడు ఏంద్రా ఇది, ఎవరు రాస్తారు రైటింగ్? టెక్నికల్ చెప్తున్నా కదా, నిజం చెప్తున్నా కదా. మన కమర్షియల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపీ పేస్ట్ చేసి హరిశంకర్ గారు కూడా ఇంకా బెటర్ స్క్రిప్ట్ రాస్తారు. ఐ వాచ్డ్ ఉస్తాద్ భగత్ సింగ్ త్రూ ది ఎండ్, లాస్ట్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ చూడగలిగినప్పుడు దీన్ని చూడలేకపోయిందంటే అర్థం చేసుకో ఇంకా దారుణంగా ఉంది. ఎంత దారుణం ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా తీసుకొస్తున్నావు అనుకోకండి, అది దాంతో దారుణంగా ఇంకేం ఉండదు. దానికంటే దారుణమైన సినిమా నా వాళ్ళు అసలే కాలేదు. అసలు నాగశౌర్య గారిని చూస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఇది? అసలు అక్క సెంటిమెంట్ అంటావు, సరైనోడు కలిపిండు, ఎంసీఏ కలిపిండు, దీని మధ్యలో రోత కామెడీ వస్తుంది. ఆ విలన్స్ ని చూస్తుంటే ఎందుకు రా అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా ఇంటర్వెల్ కి వచ్చే టైంకి నా షో లేచిపోయింది. ఇంటర్వెల్ వచ్చింది, పసుపు రాసుకుంటే గంధం అయిపోయి తర్వాత ఎల్లో పెయింట్ అయిపోతుంది ఫేస్ కి. అక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోవాలి. నాకు ఒకటే క్వశ్చన్, ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా కానీ ఒక పెద్ద మన కదిరి ఏదైతే ఉందో నరసింహస్వామి జాతరలో ఆ సెటప్ పెడతారో లక్షల మంది ఎంతో ఉన్నట్టు చూపిస్తా ఉంటారు. టెక్నికలీ కదిరి జాతరలోనే షూట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఒకటే బాగుంది అనిపిస్తుంది. అరే ఇంతమంది రియల్ లొకేషన్ లో షూట్ చేసిన ఒకటి అనుకోవచ్చు. లిటరల్ గా నీ కళ్ళ ముందు ఒకటి తల నరికేసారు. ఎవరు నరికిండో ఎవడు చచ్చిపోయిండో నేను చెప్పను. అది సినిమా చూసి నువ్వు తెలుసుకో. చూసిన తర్వాత నువ్వు ఉండలే, నాకు సంబంధం లేదు. అక్కడ రియాక్షన్ ఉండదురా. ఎవడు తల దిగింది, ఇక్కడ శవం పడింది, అవునా, ఒక రియాక్షన్ ఉండదు. అయ్యో బాబాయ్ అని ఎవడు అరవాడు. నీ కళ్ళ ముందు ఒక హత్య జరిగింది, అక్కడ లేడీస్ ఉంటారు, అయ్యో బాబాయ్ నరుస్తారు, అది కూడా ఉండదు. అది చూసి మనం అరవాలి. థియేటర్లో చూసి మనం అమ్మా. హైలైట్ ఏంటంటే డైలాగ్స్ నడుస్తూ ఉంటాయి, డైలాగ్స్ వినబడద్దు. డైలాగ్స్ వినబడితే దొరికిపోతావు అని చెప్పేసి వెనక మ్యూజిక్ అని కొడతా ఉంటాడు. నువ్వు మ్యూజిక్ ఎక్కువ కొట్టినా నాకు డైలాగ్స్ వినబడ్డా, నువ్వు ఆల్రెడీ దొరికిపోయినావు. ఇంకేంటి నువ్వు కవర్ చేద్దాం ట్రై చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇంకేం చెప్పట్లేదు. సగం రివ్యూ మాత్రమే, సగం మాత్రమే చూశాను. ఇంకా సగం చూస్తే చచ్చిపోయేటోని. నా వల్ల కాదయ్యా ఇట్లాంటి సినిమాలు వేస్ట్. ఏం చెప్తా, నీట్ గా ఇంటికాడ కూర్చొని నా దగ్గర క్రికెట్ 24 ఒకటి ఉంది, వీడియో గేమ్, అది ఆడుకుంటూ కూర్చున్నా అయిపోయేది. ఏసీ కోసం కకృతి పడిపోతే ఓసీలో నన్ను మార్చికి పంపించే ప్లాన్ వేసారనమాట వాళ్ళు. నా వల్ల కాలేదు. మీరు చూసారా? ఫుల్ సినిమా చూసే చెప్పంటారా? మళ్ళీ సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు, సెకండ్ ఇట్లాంటి సొల్లేదు. నా వల్ల అయితే అస్సలే కాదు. ఇష్టం, నా సంబంధం లేదు. మీరు పోతారా మీ ఇష్టం. నాకైతే అస్సలే నచ్చలేదు సినిమా ఫస్ట్ హాఫ్. బై అమ్మా, బతికే ఉన్నా.